పశువుల రవాణాకు పశుసంవర్ధక శాఖ జారీ చేస్తున్న డిజిటల్ ధృవపత్రాలపై ఇప్పుడు కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పశువు ఆరోగ్యంగా ఉందని ధృవీకరించేందుకు ఉద్దేశించిన ఈ డిజిటల్ సర్టిఫికేట్ కేవలం ఆరోగ్య ధృవీకరణ పత్రమేనా, లేక పశువులను ఎక్కడికైనా తరలించే అనుమతి పత్రంగా మారుతుందా? గమ్యస్థానం మారితే ఎవరు అనుమతిస్తారు? ఆ మార్పులు డిజిటల్ రికార్డులో నమోదవుతున్నాయా? ఈ అంశాలపై D5 ప్రత్యేక కథనం. పశువుల రవాణా కోసం జారీ చేసే డిజిటల్ ధృవపత్రం అసలు ఉద్దేశం పశువు ఆరోగ్యంగా ఉందని, ప్రయాణానికి అనుకూలంగా ఉందని ధృవీకరించడం మాత్రమే. అయితే అదే ధృవపత్రం ఆధారంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పశువులను తరలిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక ప్రశ్నలకు సమాధానాలు అవసరమవుతున్నాయి. ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచి నిర్దిష్ట గమ్యస్థానానికి జారీ చేసిన ధృవపత్రంతో మధ్యలో గమ్యస్థానాన్ని మార్చే అవకాశం ఉందా? ఒకవేళ మారిస్తే ఆ మార్పును ఎవరు ఆమోదిస్తారు? ఆ వివరాలు డిజిటల్ వ్యవస్థలో శాశ్వతంగా నమోదవుతాయా? ఒక ధృవపత్రాన్ని రద్దు చేసి మరో ధృవపత్రం జారీ చేస్తే పాత ధృవపత్రం ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో కూడా రికార్డులో నమోదవుతుందా అన్నది మరో కీలక ప్రశ్న. పశువులను ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాతే ధృవపత్రాలు జారీ చేస్తున్నారా, లేక దరఖాస్తుదారులు సమర్పించిన వివరాల ఆధారంగానే అనుమతులు మంజూరవుతున్నాయా? దీనిపైన స్పష్టత అవసరం. ధృవపత్రంలో ఉన్న పశువుల సంఖ్యకు వాహనంలో వాస్తవంగా తరలిస్తున్న పశువుల సంఖ్య సరిపోతుందా? అధికారులు ప్రతి దశలో తనిఖీలు నిర్వహిస్తున్నారా అన్నది కూడా పరిశీలించాల్సిన అంశమే. డిజిటల్ రికార్డులను విశ్లేషిస్తే ఒకే పశువు గుర్తింపు సంఖ్యతో పలుమార్లు ధృవపత్రాలు జారీ అయ్యాయా? ఒకే వాహనానికి పదే పదే అనుమతులు ఇచ్చారా? ఒకే వ్యాపారికి అసాధారణంగా అధిక సంఖ్యలో ధృవపత్రాలు మంజూరు అయ్యాయా? వంటి అంశాలను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. డిజిటల్ వ్యవస్థ పారదర్శకత కోసం తీసుకొచ్చినదైతే ప్రతి మార్పు, ప్రతి ధృవపత్రం, ప్రతి గమ్యస్థానం మార్పు, ప్రతి వాహనం వివరాలు ఆడిట్ చేసే వీలు ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ వ్యవస్థపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఏర్పడుతుంది. డిజిటల్ విధానం పారదర్శకతను పెంచడానికే ఉద్దేశించినదైతే దానిలోని ప్రతి ప్రక్రియ కూడా అంతే పారదర్శకంగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ ధృవపత్రాల జారీ, మార్పులు, తనిఖీలు, రికార్డుల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇస్తేనే ఈ సందేహాలకు తెరపడే అవకాశం ఉంది.